ఇక ఫ్రైడే స్టాక్ మార్కెట్లకు బ్లాక్ డేగా మారింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి కారణంగా స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 1420 పాయింట్లు నష్టపోయింది. 73,198 పాయింట్ల దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 420 పాయింట్లు నష్టపోయి 22,124 పాయింట్ల దగ్గర స్థిరపడింది. ఇవాళ ఒక్కరోజే 8,20,20,000 కోట్లు ఇన్వెస్టర్స్ నష్టపోయారు. ఐటీ, ఆటోమొబైల్, మెటల్, మీడియా సెక్టార్లు అత్యధికంగా కోల్పోయాయి. ఇక బ్యాంకుల Q4 ఫలితాలు బలహీనంగా ఉండొచ్చన్న అంచనాలతో మార్కెట్లు మఠాషయ్యాయి. విదేశీ మదుపర్లు అమ్మకాలకు తెగబడిన దేశీయ మదుపర్లు పెట్టుబడులతో ఇన్నాళ్లు మార్కెట్ నిలబడింది. 2 రోజులుగా FIIల అమ్మకం మరీ ఎక్కువ అవడంతో ఇప్పుడు DIIలోనూ వేచి చూసే ధోరణి కనిపించింది. నిన్నటి వరకు FIIలు 47,349 కోట్ల అమ్మకాలు జరిపారు. ఇవాళ సుమారు మరో 9 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. చైనా ఎకానమీ పుంజుకుంటోందన్న నమ్మకంతో FIIల పెట్టుబడులు ఆ దేశానికి పెరిగాయి. మార్కెట్ నష్టాలపై మరింత ఎనాలిసిస్ మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ అందిస్తారు. సుకుమార్, నిఫ్టీ 17,860 పాయింట్ల దగ్గర టెక్నికల్ గ్యాప్ ఉంటుందంటున్నారు విశ్లేషకులు. సో మార్కెట్ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ఏం జరగబోతోంది? సెన్సెక్స్ ఈరోజు 1414 పాయింట్లు, అదేవిధంగా నిఫ్టీ 420 పాయింట్లు కోల్పోవడం జరిగింది. ముఖ్యంగా దీనికి కారణం కనుక మనం చూస్తే FIIs సెల్లింగ్ కంటిన్యూస్గా చేస్తున్న పరిస్థితి. ఎప్పుడు మనకి ఒకవేళ బ్లాక్ మండే కనుక వస్తే వీకెండ్కి రికవరీ వచ్చి మార్కెట్లు పాజిటివ్గా క్లోజ్ అవ్వడం ఎప్పుడు చూస్తుంటాం. కానీ ఈ వారం ఒక బ్లాక్ మండే, ఒక బ్లాక్ ఫ్రైడే తోటి స్టార్టింగ్ ఎండింగ్ జరిగినట్టుగా మనకి స్టాటిస్టిక్స్ని బట్టి తెలుసుకోవచ్చు. మరోవైపు FIIs ఒకవైపు రూపాయి బాగా బలహీనపడుతుండడం కూడా ఒక రీజన్ కింద చూపి ఇక్కడ నుండి ఈ మార్కెట్ల నుండి ఎగ్జిట్ తీసుకుంటున్న పరిస్థితి. చిన్న ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాల్యూమ్స్ భారీ ఎత్తున తగ్గించుకుంటూ మార్కెట్లకు దూరం అవుతున్నది కూడా మనం ఈరోజు మార్కెట్లో స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే దాదాపు 30% వరకు కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్కెట్లో పార్టిసిపేషన్ నుండి బయటికి వెళ్ళిపోయారు. అంటే దీనివల్ల షాలో ట్రేడింగ్ జరిగే పరిస్థితులు కూడా మనకు ఎక్కువగా అనిపిస్తున్నాయి. మరో వారం పాటు కూడా ఈ అమ్మకాలు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే కాకుండా గతంలో మనకి 1994-95 మధ్యలో ఏదైతే లాంగ్ స్ట్రీక్ అంటాం, అంటే కంటిన్యూస్గా మార్కెట్లు కోల్పోయిన పరిస్థితి ఏదైతే రికార్డు ఉందో దాన్ని బ్రేక్ చేస్తూ ఇప్పటికే సెన్సెక్స్ మనకి హై నుండి 31.3% వరకు కూడా కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లో వెళ్ళడం గమనించవచ్చు. అదే కాకుండా నిన్నటి వరకు FIIs దాదాపు 47,349 కోట్లు అమ్మితే ఈ ఒక్కరోజు మాత్రమే దాదాపు 9,000 కోట్ల వరకు అమ్మకాలు సాగించినట్టుగా మనకి స్టాటిస్టిక్స్ ద్వారా తెలుస్తున్నాయి. దీనివల్ల దాదాపు 8.2 లక్షల కోట్ల సంపద ఆవిరైనట్టుగా కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఐటీ సెక్టార్ కావచ్చు, మెటల్ కావచ్చు, అదేవిధంగా ఆటో సెక్టార్ కావచ్చు, మీడియా సెక్టార్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మనకి అంటే కంటిన్యూస్గా సెల్లింగ్ అవుతున్న లిస్ట్లో ఉన్నాయి. ఇదే కాకుండా PSUs అంటే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా దాదాపు హై నుండి కనుక గమనిస్తే 33% వరకు కూడా కోల్పోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో రాబోయే రోజుల్లో మార్కెట్లో ఎవరైతే చిన్న ఇన్వెస్టర్లు ఉన్నారో వాళ్ళు మార్కెట్లో పార్టిసిపేట్ చేయకపోవడం ఒక ఎత్తు అయితే, సంస్థాగత ఇన్వెస్టర్లు, దేశీయంగా ఉన్న సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఆచితూచి వ్యవహరిస్తున్నారు అనేది మాత్రం మనకి ఈరోజు మార్కెట్ పాలన బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది.